కాంగ్రెస్ పార్టీల కోవట్టులకు కొదవలేనట్టున్నది. ఏ లీడర్ ప్రెస్ మీట్ పెట్టినా మా పార్టీలో కోవట్టులు ఉన్నారు, మా పార్టీలో కోవట్టులు ఉన్నారని ఒకటే మొత్తుకుంటారు. మరి ఆ కోవట్టులు అనేటోళ్ళు ఉన్నారా లేరా? లేకపోతే ఆ కోవట్టులే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటోళ్ళ అనేది ఏం అర్థమైతలేదట కాంగ్రెస్ పార్టీలకు. ఆగో గదే కోవట్ల ముచ్చట ముంగటేసుకొని చెప్తున్నాడు మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సాబు. తాను ఏమంటుండో సరే వినుండ్రి. ఒకడో ఇద్దరు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నారుగా కోవట్లు. మీరే కాదు మైనంపల్లి హనుమంతరావు కూడా గదే మాట అన్నాడు. ఆ కోవట్టులు ఈ కోవట్టులు ఇద్దరు ఒకటేనా లేకుంటే వేరు వేరా? వాళ్ళు ఎవరో జరంత వాసన వచ్చినట్టన్నా చెప్పరాదు జగ్గారెడ్డి అన్న. బీజేపీ ఆపరేషన్ కోవట్లు ఒకడు వెళ్తాడు, గఫలతలు వెళ్తాడు, ఏం చేద్దాం మళ్ళా? బీజేపీ ఆపరేషన్ కోవట్ అంటే ఎవరని అంటున్నాడో కొద్ది కూడా అర్థమై చస్తలేదు. ఏదన్నా సందో క్లూనో హింటో గుంటో ఉంటే చెప్పుండ్రే సారు. ఇట్లా నేను అన్న కర్ణాకడ కూడా వెళ్ళాడు. ఆడేదో డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది, చదువురా నీకు ఏదైనా ప్యాకేజ్ వస్తుందని అని ఉంటాడు. పైనుంచి ప్యాకేజ్ వస్తే స్క్రిప్ట్ చదువుతున్నాడంటే కోపదీసి గడికి బయటకు వచ్చి మాట్లాడే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం తను మునిగిపోతా గానీ నష్టం జరగని అంటుండు. మంత్రి పదవి కోసం పాపం బాగానే దాంట్లాడుతున్నాడు. బీజేపీ పార్టీ స్క్రిప్ట్ చదువుతున్నాడని ఎట్లా చెప్తున్నారు జగ్గారెడ్డి సార్? ఓహో, ఇంతకు ముందు బీజేపీ పార్టీలకు పోయొచ్చినందుకు అట్లా అంటున్నావా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కంట్ల కారం తీరైతున్నాడని పార్టీనే కాదు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎత్తిపొడు మాటలు నెత్తికి సోట్లు వేడుతున్నాడని అందుకే మీరు కూడా రంగంలోకి దిగిండ్రా. ఇంతకు మీరు అనేది రాజగోపాల్ రెడ్డినేనా లేకపోతే ఇంకెవరినన్నా? హాలీవుడ్ బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తిరిగా పేరు చెప్పకుండా రాజమౌళి తిరిగా సస్పెన్స్ పెడితే ఎట్లా సారా అని అంటారు తెలంగాణ జనాలు ఇది విన్నాక.